సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. చాలా ఈజీ కాన్సెప్ట్. ఒక 3 కాన్సెప్ట్లు తెలిస్తే మీరు చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు సార్. సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఇప్పుడు ఒక లైన్ ఉందనుకోండి, ఒక సరళ రేఖ ఉందనుకోండి. ఒక సరళ రేఖ జనరిక్ ఈక్వేషన్ ఏంటంటే ఏఎక్స్ ప్లస్ బివై ఇజ్ ఈక్వలెంట్ టు సి. ఒక సరళ రేఖ యొక్క జనరల్ ఈక్వేషన్ ఏఎక్స్ ప్లస్ బివై ఇజ్ ఈక్వలెంట్ టు సి. అదే సరళ రేఖ ఇది ఎక్స్ కోఆర్డినేట్, ఇది వై కోఆర్డినేట్ అనుకోండి. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఈ సరళ రేఖ యాక్సెస్ ని టచ్ చేస్తూ ఇట్లా వెళ్ళింది అనుకోండి, రైట్? సో ఇక్కడ ఒక కట్ అవుతుంది, ఇక్కడ ఒక కట్ అవుతుంది. అది ఏంటి అని అంటే సిని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని వస్తే ఏఎక్స్ బై సి ప్లస్ బివై బై సి ఇజ్ ఈక్వలెంట్ టు 1. అంటే ఎక్స్ బై సి బై ఏ ప్లస్ వై బై సి బై బి ఇజ్ ఈక్వలెంట్ టు 1. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్? నౌ ఇక్కడ చూడండి సార్. సో ఈ పాయింట్ని మనము, ఈ రేఖని మనము రైట్ ఈక్వేషన్ రూపంలో రాస్తే ఏఎక్స్ ప్లస్ బివై ఇజ్ ఈక్వలెంట్ టు సి. ఈ పాయింట్ ఏమవుతుంది? సి బై ఏ కామా 0. ఈ పాయింట్ ఏమవుతుంది? 0 కామా సి బై బి. 0 కామా సి బై బి. ఈ పాయింట్ అందరికీ అర్థమైంది కదా సార్? ఒక సరళ రేఖ యొక్క జనరిక్ ఫామ్ ఏఎక్స్ ప్లస్ బివై ఇజ్ ఈక్వలెంట్ టు సి. దానికి ఒక ఎక్స్ కోఆర్డినేట్ ఉంటుంది, ఒక వై కోఆర్డినేట్ కూడా ఉంటుంది. ఇక్కడ 3 కాన్సెప్ట్స్ ఏంటంటే, నేను ఇప్పటి వరకు ఒక సరళ రేఖ తీసుకున్నాను, 2 సరళ రేఖలు తీసుకుంటే కాన్సెప్ట్ 1 ఒక సరళ రేఖ యొక్క జనరిక్ ఫామ్ a1x ప్లస్ b1y ఇజ్ ఈక్వలెంట్ టు c1. రెండో సరళ రేఖ యొక్క జనరిక్ ఫామ్ a2x ప్లస్ b2y ఇజ్ ఈక్వలెంట్ టు c2. a2x ప్లస్ b2y ఇజ్ ఈక్వలెంట్ టు c2. ఒక సరళ రేఖ ఇలా ఉందనుకుందాం, ఇంకో సరళ రేఖ దాని మీదనే ఓవర్లాప్ అవుతుంది సార్. దాని మీదనే ఓవర్లాప్ అయిపోతుంది. ఒక సరళ రేఖ మీద ఇంకో సరళ రేఖ ఓవర్లాప్ అయిపోతుంది. ఈ ఓవర్లాప్ అయినప్పుడు మనకు ఏమొస్తాయి సార్? ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వస్తాయి. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వస్తాయి. ఆ రెండిటికి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వస్తాయి. సో ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ రావడానికి మనకు కండిషన్ ఏంటి సార్? a1 by a2 is equivalent to b1 by b2 is equivalent to c1 by c2. కోఎఫిషియంట్ ఆఫ్ x ఇక్కడ ముందు a1 ఉంది, ఇక్కడ ముందు a2 ఉంది. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x ముందు b1 ఉంది, ముందు b2 ఉంది. కాన్స్టెంట్ రేషియో c1 by c2. సో ఇక్కడ మీరు చూస్తే గనక a1 by a2 is equivalent to b1 by b2 is equivalent to c1 by c2. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వస్తాయి సార్. అది ఎలా వస్తుంది? ఒకసారి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. ఇప్పుడు 2x ప్లస్ 3y ఇజ్ ఈక్వలెంట్ టు 15, 4x ప్లస్ 6y ఇజ్ ఈక్వలెంట్ టు 30. ఈ రెండు సమీకరణాలను సాల్వ్ చేస్తే మనకు ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి? 2x ప్లస్ 3y ఇజ్ ఈక్వలెంట్ టు 15, 4x ప్లస్ 6y ఇజ్ ఈక్వలెంట్ టు 30. నా ఇక్కడ చూస్తే సార్ 2/4 ఇజ్ ఈక్వలెంట్ టు 3/6 ఇజ్ ఈక్వలెంట్ టు 15/30. 1/2 is equivalent to 1/2 is equivalent to 1/2. a1 by a2 is equivalent to b1 by b2 is equivalent to c1 by c2 గనక అవుతే మనకు మొత్తము ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి? ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వస్తాయి. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వస్తాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనకు జనరల్ గా ఎగ్జామినేషన్ లో 3 రకాల క్వశ్చన్లు అడుగుతారు. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్, రైట్, 0 సొల్యూషన్స్, ఇన్ఫైనైట్ సొల్యూషన్, ఎగ్జాక్ట్లీ 1 సొల్యూషన్. అది మనం చూద్దాం. 3 కాన్సెప్ట్లు ఉన్నాయి. ఈ 3 కాన్సెప్ట్లతోటి మనము సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. కాన్సెప్ట్ 2 ఇది ఒకదాని మీద ఒకటి సూపర్ ఇంపోజ్ అవుతుంది. సూపర్ ఇంపోజ్ అవ్వకుండా సపోజ్ గా ఫర్ ఎగ్జాంపుల్ సమాంతర రేఖలు అనుకోండి. ఇది ఒక సరళ రేఖ, ఇది ఇంకొకటి సరళ రేఖ. సో ఫస్ట్ సరళ రేఖ ఈక్వేషన్ a1x ప్లస్ b1y is equivalent to c1. సెకండ్ సరళ రేఖ యొక్క ఈక్వేషన్ a2x ప్లస్ b2y is equivalent to c2. ఇక్కడ రెండు సరళ రేఖలు సమాంతర రేఖలు. ఆ పాయింట్ రాసుకోండి సార్. 2 lines are parallel. 2 lines are parallel. ప్యారలల్ అంటే
సమాంతర రేఖలు. సమాంతర రేఖలలో వాటి వాలు సమానమై ఉంటుంది. వాటి వాలు సమానమై ఉంటుంది. వాలు అంటే ఏంటి సార్? రైట్, -a1/b1. వాల్ అంటే మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ బై ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ వై. సెకండ్ కి -a2/b2. వాలులు సమానంగా ఉంటుంది. వాలులు సమానంగా ఉంటే ప్యారలల్ ట్రాక్స్, ఇప్పుడు రైల్వే ట్రాక్స్ ఉన్నాయి, 2 ట్రాక్స్ ఉన్నాయి, ఎక్కడైనా కనెక్ట్ అవుతాయా? కనెక్ట్ అవు. ప్యారలల్ ట్రాక్స్ సమాంతర రేఖల్లో మనకు ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి? నో సొల్యూషన్. నో సొల్యూషన్. నో సొల్యూషన్ రావాలి అని అంటే కండిషన్ ఏంటి సార్? a1/a2 is equivalent to b1/b2 is not equivalent to c1/c2. is not equivalent to c1/c2. చాలా ఇంపార్టెంట్ కండిషన్ సార్. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ రావాలంటే నిష్పత్తి ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ a1/a2, నిష్పత్తి ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ వై b1/b2, కాన్స్టెంట్ నిష్పత్తి c1/c2 అన్నీ ఈక్వల్ గా ఉండాలి. a1/a2 is equivalent to b1/b2 is equivalent to c1/c2. అదే ప్యారలల్ కావాలనుకోండి, నిష్పత్తి ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వలెంట్ టు కోఎఫిషియంట్ ఆఫ్ వై. అదేమో ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ కి అన్ని ఈక్వల్ అవుతే a1/a2 ఈజ్ ఈక్వలెంట్ టు b1/b2 నాట్ ఈక్వలెంట్ టు c1/c2 ఏమో నో సొల్యూషన్. నో సొల్యూషన్. ఇది కాకుండా మనకు ఇంకొకటి ఉంది, అది కూడా చూద్దాం సార్. కాన్సెప్ట్ 3. 2 సరళ రేఖలు ఉన్నాయి. ఇది ఒక సరళ రేఖ, ఇది ఒక సరళ రేఖ. ఎగ్జాక్ట్లీ 1 సొల్యూషన్. ఒకటే ఒక వాల్యూ ఈ 2 సరళ రేఖని సాటిస్ఫై చేస్తుంది. ఎగ్జాక్ట్లీ 1 సొల్యూషన్. ఎగ్జాక్ట్లీ 1 సొల్యూషన్. అప్పుడు కండిషన్ ఏంటి సార్? a1/a2 నాట్ ఈక్వలెంట్ టు b1/b2 నాట్ ఈక్వలెంట్ టు c1/c2. a1/a2 నాట్ ఈక్వలెంట్ టు b1/b2 నాట్ ఈక్వలెంట్ టు c1/c2. రైట్, ఇది ఒక సమీకరణము. a1x ప్లస్ b1y ఈజ్ ఈక్వలెంట్ టు c1. ఇది ఇంకొక సమీకరణము. a2x ప్లస్ b2y ఈజ్ ఈక్వలెంట్ టు c2. 3 కండిషన్స్ సార్. చాలా ఇంపార్టెంట్ టైప్ మోడల్ సార్. చాలా ఇంపార్టెంట్ టైప్ మోడల్. ఎగ్జాక్ట్లీ 1 సొల్యూషన్, ఇన్ఫైనైట్ సొల్యూషన్, అనంతమైన సొల్యూషన్స్. రైట్, అసలు 2 సమీకరణలను సాటిస్ఫై చేసే సొల్యూషన్ ఉండదు. ఇన్ఫైనైట్ సొల్యూషన్, నో సొల్యూషన్, ఎగ్జాక్ట్లీ 1 సొల్యూషన్. కాన్సెప్ట్ 1, కాన్సెప్ట్ 2, కాన్సెప్ట్ 3. కాన్సెప్ట్ 3 అయితే రైట్, ఈ 2 లైన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఈ 2 లైన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయినప్పుడు ఎగ్జాక్ట్ గా ఒక సొల్యూషన్ వస్తుంది. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయినప్పుడు ఎగ్జాక్ట్ గా ఒక సొల్యూషన్ వస్తుంది. అదే ప్యారలల్ లైన్స్ అనుకోండి, మనకు ఏ సొల్యూషన్ రాదు. అదే ఒకదాని మీద ఒకటి ఉందనుకోండి, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వస్తాయి. ఏంటి సార్ ఆ కాన్సెప్ట్స్? ఇన్ఫైనైట్ సొల్యూషన్, నో సొల్యూషన్ అండ్ ఎగ్జాక్ట్లీ 1 సొల్యూషన్. ఎగ్జాక్ట్లీ 1 సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది? ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఉన్నప్పుడు. నో సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది? 2 సమాంతర రేఖలు అయినప్పుడు, అంటే ప్యారలల్ లైన్స్. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఎప్పుడు వస్తుంది? ఓవర్లాపింగ్ లైన్స్ దగ్గర. ఓవర్లాపింగ్ లైన్స్ అంటే ఒకదాని మీద ఒకటి. ఒకటి ఓవర్లాపింగ్ లైన్స్, ఒకటి ప్యారలల్ లైన్స్, ఒకటి ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఓవర్లాపింగ్ లైన్స్, ప్యారలల్ లైన్స్ అండ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ మనకు ప్రాబ్లమ్స్ చేస్తూనే ఉంటే మనకు అలవాటు అయిపోతుంది. డెఫినెట్ గా మీకు 1 మార్క్ వచ్చే టాపిక్ సార్. ఒకసారి ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఏమిచ్చాడు సార్? 4x ప్లస్ k minus 2 into y. 4x plus k minus 2 into y plus 3 is equivalent to 0. 4x plus k minus 2 into y plus 3 equivalent to 0. Next equation, k minus 2 into x. k minus 2 into x plus 9y minus 5 is equivalent to 0. k ఏమన్నాడు? గ్రేటర్ దాన్ 0 అన్నాడు. ఈ 2 సమీకరణాలు ప్యారలల్ లైన్స్ అన్నాడు, సమాంతర రేఖలు అన్నాడు. సమాంతర రేఖల్లో మనం తీసుకోవాల్సిన కండిషన్ ఏంటి? a1/a2 ఈజ్ ఈక్వలెంట్ టు b1/b2 నాట్ ఈక్వలెంట్ టు c1/c2. సో మనం 2 ప్యారలల్ లైన్స్ కాబట్టి 2 సమాంతర రేఖలు అయినప్పుడు
స్లోప్స్ ఈక్వల్గా ఉంటాయి. ఆ కండిషన్ మర్చిపోయినా ఇదైనా ఎగ్జిక్యూట్ చేయండి. స్లోప్స్ ఈక్వల్గా ఉంటుంది. స్లోప్స్ ఈక్వల్గా ఉండడం అంటే ఫస్ట్ ఈక్వేషన్లో స్లోప్ ఏంటి? -4/k-2 -4/k-2 ఇక్కడ రాస్తున్నాను సార్. ax + by + c = 0. స్లోప్ ఏమవుతుంది? స్లోప్ని మనము m తోటి డినోట్ చేస్తాము. దాని వాల్యూ ఏమవుతుంది? -a/b. ax + by + c = 0. దాని స్లోప్ ఏమవుతుంది? -a/b. అంటే -4/k-2. ఇదేమవుతుంది? -k-2/9. -k-2/9. మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ క్యాన్సిల్ అయిపోతే 4 9s are 36 = k-2 హోల్ స్క్వేర్. k-2 మనకు +6 కావచ్చు, -6 కావచ్చు. 6 స్క్వేర్ 36, -6 స్క్వేర్ కూడా 36. అంటే k వాల్యూ ఏమవుతుంది? 6 + 2 8, -6 + 2 -4. k ఏమో గ్రేటర్ దాన్ 0 అన్నాడు. అంటే ఈ వాల్యూ తీసుకోకూడదు. k ఏ వాల్యూ తీసుకోవాలి సార్? ఓన్లీ పాజిటివ్ వాల్యూ మాత్రమే తీసుకోవాలి. అంటే k వాల్యూ 8. క్వశ్చన్లో ఏముంది? k² + 6 అంటే 8² 64 + 6 64 + 6 ఎంత? 70. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 70. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 70. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x, y అండ్ z. ఈ 3 ఈక్వేషన్లను సాటిస్ఫై చేసే రైట్ వాల్యూ ఏంటి? ద బెస్ట్ మెథడ్ ఈ సబ్స్టిట్యూషన్. ఆన్సర్ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, సబ్స్టిట్యూషన్ చేసుకోండి. సబ్స్టిట్యూషన్ 3 ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేయాలి. 3 ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేయాలి. x + y + z = 12. 5 + 4 9, 9 - 3 6. ఇది కాదు. రైట్. సెకండ్ వన్ 5 + 3 8, 8 - 4 4. ఇది కూడా కాదు. ఫోర్త్ వన్ 5 - 7 కాదు. అంటే నాకు ఫస్ట్ ఈక్వేషన్ సాటిస్ఫై చేసేది ఒక కండిషన్ వచ్చింది. అదేంటి సార్? x 5, y 4, z 3. ఒకసారి సబ్స్టిట్యూట్ చేసుకొని చూసుకోండి. అన్ని 3 ఈక్వేషన్లను సాటిస్ఫై చేయాలి. x 5, y 4, z 3. సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫస్ట్ వన్ సాటిస్ఫై అయింది. x + y + z = 12. ఇది కూడా సాటిస్ఫై అయింది. సెకండ్ ఈక్వేషన్ x + y - z = 6. 9 - 3 = 6. థర్డ్ వన్ x - y + z = 4. 5 - 4 1, 1 + 3 4. ఈ 3 సమీకరణాల్లో సాటిస్ఫై చేసింది కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి సార్? ఆప్షన్ సి. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ k 2 సమీకరణాలు ఇచ్చాడు. అదేంటి సార్ సమీకరణాలు? 2x + 7ky - 8 = 0. ఇది ఒక సమీకరణము. x + y - 9 = 0. ఇది ఇంకో సమీకరణము. ఈ 2 సమీకరణాలకు ఏ సొల్యూషను ఉండదు అని అన్నాడు. నో సొల్యూషన్. ఏ సొల్యూషను ఉండదు అని అంటే ఎప్పుడవుతుంది సార్? నో సొల్యూషన్ ఎప్పుడవుతుంది? ఇక్కడ చూడండి సార్. నో సొల్యూషన్ ఎప్పుడవుతుంది? ప్యారలల్ లైన్స్ ఉన్నప్పుడు, సమాంతర రేఖలు ఉన్నప్పుడు. కండిషన్ ఏంటి? a1/a2 = b1/b2 ≠ c1/c2. అంటే ఈ రెండిటి యొక్క స్లోప్స్ ఈక్వల్గా ఉండాలి, వాలులు ఈక్వల్గా ఉండాలి. వాలులు ఈక్వల్గా ఉండాలి అని అంటే ఆ 2 లైన్స్ ప్యారలల్ లైన్స్ అయి ఉండాలి. సమాంతర రేఖలై ఉండాలి. సమాంతర రేఖలలో స్లోప్స్ ఏమవుతుంది సార్? ఇది జనరల్గా ఒక ఈక్వేషన్ ax + by + c = 0. దీని స్లోప్ ఏమవుతుంది? -a/b. సో ఇది మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే -2/7k = -1/1. ఆర్ యు ఆల్ విత్ మీ? మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ x, కి ముందున్న వాల్యూ 2, రైట్, బై కోఎఫిషియంట్ ఆఫ్ y 7k. -2/7k = -1/1.
మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, మనకి ఎంత వస్తుంది? 7k = 2 వస్తుంది. అంటే k వాల్యూ ఎంత కావాలి సార్? 2/7 అవుతనే ఈ రెండు సమీకరణాలకు ఏ సొల్యూషను ఉండదు. ఈ రెండు సమీకరణాలకు ఏ సొల్యూషను ఉండదు. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది కదా సార్?